నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక్క రోజులో జరిగిన ఘటన కాదని నెలల తరబడి పక్కా ప్రణాళికతో సాగిన కుట్రగా తేల్చింది. ప్రశ్నపత్రం లీక్ కోసం నిందితులు పలు మార్గాల్ని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఎన్టీఏ నిపుణులు వాట్సాప్, టెలిగ్రామ్ నెట్వర్క్లను వినియోగించి ప్రశ్నపత్రం చేరవేసినట్లు సీబీఐ గుర్తించింది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు సంతకాలు చేసిన ఖాళీ చెక్కుల్ని అప్పగించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నీట్ పేపర్ లీక్ విషయంలో ఒక పక్కా పకడ్బందీగా ఒక కుట్రగానే ఈ లీక్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ డీటెయిల్స్ ఏంటి? దాదాపు మనకు నీట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత పరిణామాలు, ఒకవైపు నీట్ ఎగ్జామ్ ముగిసింది, దీనిపై ఖచ్చితంగా కూడా దర్యాప్తు జరపాలి అన్నటువంటి ఏదైతే విద్యార్థులు అనుకోవచ్చు, తల్లిదండ్రుల డిమాండ్, కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కూడా ఇచ్చినటువంటిది ఒకవైపు. అయితే ఒకవైపు జంతర్ మంతర్ నిరసనలో నీటికి సంబంధించిందే దాదాపు 37 రోజుల పాటు కూడా ధర్నా చేసినటువంటిది కూడా ఒకవైపు ఢిల్లీ వేదికగా. ఇక్కడ సిబిఐ చాలా వేగవంతంగా కూడా దర్యాప్తుకు సంబంధించింది ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారాన్ని కూడా వెల్లడిస్తుంది. ఇందులో దాదాపు 13 మందిపై కూడా ఛార్జ్ షీట్ నమోదు కావడం జరిగింది. మొట్టమొదట సిబిఐ విచారణ ప్రారంభమైనప్పుడు దాదాపు దీనికి సంబంధించినటువంటిది నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటిది లీక్ అంశంపై దాదాపు కొన్ని నెలల ముందు నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ జరిగాయి అన్నది కీలకంగా పూర్తి ఆధారాలతో పాటు ఇటు సిబిఐ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాదాపు నీట్ పేపర్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ముఖ్యంగా ఇటు అంటే ఆ పేపర్స్ ని ఏ విధంగా తీసుకుని వెళ్లాలి, తర్వాత ఆ పేపర్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారితో కమ్యూనికేషన్ చేయడానికి కూడా మరికొంతమందిని నియమించడము, విద్యార్థుల నుంచి ఏదైతే అంటే పేపర్స్ అందజేసినటువంటి సమయంలో వాళ్ళ నుంచి ఏ విధంగా డబ్బు తీసుకోవాలి అన్నటువంటిది కూడా చాలా కీలకంగా కూడా ప్రకటించినటువంటిది. మరొకటి దీనికి సంబంధించినటువంటిది బ్లాంక్ చెక్స్ ని కూడా అటు విద్యార్థుల నుంచి కూడా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటిది కూడా పూర్తిగా ఏదైతే దర్యాప్తులో భాగంగా అనుకోవచ్చు, వారి ఎవరినైతే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల నుంచి కూడా వారి ఇళ్లలో సోదాలు చేసిన సందర్భంలో బ్లాంక్ చెక్స్ విద్యార్థులకు అందజేసిన తర్వాత ఆ బ్లాంక్ చెక్స్ ని పూర్తిగా కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇక్కడ ఎన్టీఏకి సంబంధించినటువంటి నిపుణులు ఏదైతే ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సమయంలో కొంతమంది విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అమ్మేటటువంటి ప్రక్రియలో భాగంగా కొంతమంది ఎన్టీఏకి సంబంధించినటువంటి నిపుణులను వారికి ప్రత్యేకంగా కూడా శిక్షణ అంటే దాన్ని బట్టి పట్టే విధంగా అనుకోవచ్చు, పేపర్ ఏ విధంగా వస్తుందన్నది ఒక మోడల్ ని కూడా ప్రజెంట్ చేసేటటువంటిది కూడా ప్రత్యేకంగా కూడా అర్ధరాత్రి పూట కూడా వారికి సంబంధించినటువంటిది కీలకంగా ప్రత్యక్షంగా కూడా ఆన్లైన్ అనుకోవచ్చు, తర్వాత ప్రత్యక్షంగా కూడా కొన్ని వారికి క్లాసులు చెప్పే విధంగా కూడా ఏర్పాటు చేశారు అన్నటువంటిది కూడా దర్యాప్తులో భాగంగా కూడా బయటపడినటువంటి నిజాలు. దాదాపు ఇక్కడ మనకు ఇక్కడ అంటే కీలకంగా మనీష్ గురునాథ్ మందరే ఎవరైతే ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇతడు దాదాపు మనకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇతడు ప్రొఫెసరు, తర్వాత మనకు ప్రహ్లాద్ విఠలరావు కులకర్ణి, ఇతడు చాలా కీలకంగా, తర్వాత మనకు ఫిజిక్స్ కి సంబంధించినటువంటిది మనీషా సంజయ్ హవల్దార్, వీరు ముగ్గురు కూడా చాలా కీలకంగా నీట్ ఎగ్జామ్ లీక్ పేపర్ లో ఒక్కొక్కరు అంటే విద్యార్థులని ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళకి ప్రత్యక్ష శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది ముగ్గురు కూడా ఈ వర్క్ ని డివైడ్ చేసుకుని కొన్ని నెలల ముందుగా నుంచి కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చే విధంగా కూడా ముందుకు తీసుకుని వెళ్లినటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు. దాదాపు ఇక్కడ ఒక అంటే వాట్సాప్ చాట్ గ్రూప్ కి సంబంధించినటువంటిది ఒకరు మేనేజ్ చేయడము, ఆ తర్వాత ఇంకొకరు దాదాపు ఏపీ బ్రోకర్ అన్నటువంటిది కూడా ఒక కాంటాక్ట్ సేవ్ చేయబడినటువంటి కొంతమంది విద్యార్థులకు ఏదైతే పేపర్స్ ని అందజేసేటటువంటి వారి పేర్లు కాకుండా ఇటు ఏపీ బ్రోకర్ అన్నటువంటిది వాళ్ళని ఒక టీ కోడ్ తోటి వాళ్ళ నేమ్ ని ఇక్కడ సేవ్ చేసినటువంటి మొబైల్స్ లో డాటాను కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత మరొకటి నీట్ 2026 అన్నటువంటిది ఒక వాట్సాప్ గ్రూప్ కి సంబంధించినటువంటిది ఇటు మనీషా సంజయ్ ఆమె ప్రత్యేకంగా ఒక గ్రూప్ ని కూడా క్రియేట్ చేసింది. ఈ విధంగా ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా అటు విద్యార్థులకు వెళ్లే విధంగా అనుకోవచ్చు, విద్యార్థులకు కమ్యూనికేషన్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ అంటే నీటికి సంబంధించినటువంటి కొన్ని నెలల ముందుగా నుంచి కూడా చేస్తున్నటువంటి పరిణామాలు. దాదాపు దీనికి సంబంధించినటువంటి 13 మందిని ఇక్కడ వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నటువంటి వారి నుంచి కూడా పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా ఇటు సిబిఐ దర్యాప్తు బృందం తీసుకోవడము, వారి నుంచి మరింత సమాచారాన్ని కూడా తీసుకుని వారి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నటువంటిది ఇప్పుడు సిబిఐ నుంచి కూడా చాలా కీలక అంశాలను కూడా వెల్లడిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి.